ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపించే రోజులు ఎప్పుడో పోయాయి. అది గాంధీ కాలం. ఇప్పుడున్నది మోడీ యుగం. ఇప్పుడు మన జోలికి వస్తే వాడికి చుక్కలు చూపించడమే కొత్త ఇండియా పాలసీ. మన జోలికి వచ్చిన వాడి బలహీనత ఎక్కడ ఉందో వెతికి మరీ దెబ్బ కొట్టడం మనకు అలవాటైపోయింది. అసలు మన దేశం తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయానికి టర్కీకి మైండ్ బ్లాక్ అయిపోయింది. పాకిస్తాన్ అయితే షాక్లోనే ఉంది. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో కాశ్మీర్ సమస్య టాపిక్ తీసి మనల్ని ఇరుకున పెట్టాలని చూసిన టర్కీకి మన విదేశాంగ మంత్రి జైశంకర్ ఇచ్చిన కౌంటర్ దెబ్బ మామూలుగా లేదు. అది డిప్లొమసీ అనే చదరంగంలో పెట్టిన చెక్మేట్. అసలు ఈ ఇంటర్నేషనల్ స్టేజ్ మీద ఏం జరిగింది? ఇండియా ఆడిన ఈ డిప్లొమాటిక్ గేమ్ ఏంటి? టర్కీ అధ్యక్షుడు ఎర్దోగాన్ పదే పదే మన కాశ్మీర్ విషయంలో ఎందుకు వేలు పెడుతున్నాడు? దీని వెనుక ఉన్న అసలు కథ ఏంటో ఈ వీడియోలో డీటెయిల్డ్గా ఇంతకుముందు ఎక్కడా వినని విషయాలతో సహా తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. మీరు మన దేశాన్ని ప్రేమిస్తున్నట్లయితే కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయండి. అంతేకాకుండా మీరు నెక్స్ట్ ఏ టాపిక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మా టీం మీకు డీటెయిల్డ్గా వీడియో ఇవ్వడానికి ఖచ్చితంగా సిద్ధంగా ఉంటుంది. ఇక టాపిక్లోకి ఎంటర్ అయితే ముందుగా మనం టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్దోగాన్ గురించి తెలుసుకోవాలి. ఆయనకు ఒక పెద్ద కల ఉంది. అదేంటంటే ఇస్లామిక్ ప్రపంచానికి తానే నాయకుడిగా అవతరించాలి. ఒకప్పుడు ప్రపంచాన్ని శాసించిన ఒట్టోమన్ సామ్రాజ్యంలా టర్కీని మళ్ళీ ఆ స్థాయికి తీసుకెళ్లాలి. తానే కొత్త సుల్తాన్ లేదా ఖలీఫా అవ్వాలి అనేది ఆయన కోరిక. ఈ కలను నిజం చేసుకోవడానికి ఆయన ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింల సమస్యలను తన భుజాల మీద వేసుకున్నట్లు నటిస్తాడు. పాలస్తీనా అయినా, రోహింగ్యాల సమస్య అయినా, కాశ్మీర్ అయినా సరే. చూడండి, ముస్లింల కోసం పోరాడుతున్న ఏకైక నాయకుడిని నేనే అని అనిపించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ ప్లాన్లో భాగంగానే ఆయన పాకిస్తాన్తో చేతులు కలిపాడు. పాకిస్తాన్కి కాశ్మీర్ అనేది ప్రాణం కంటే ఎక్కువ. అందుకే ఎర్దోగాన్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ లాంటి పెద్ద పెద్ద వేదికల మీద కాశ్మీర్ సమస్యను లేవనెత్తితే పాకిస్తాన్ను మంచి చేసుకోవచ్చు. అదే సమయంలో ఇస్లామిక్ దేశాల్లో హీరో అయిపోవచ్చు. ఇంకోవైపు భారతదేశం పరువు తీయొచ్చు. ఇది ఆయన ప్లాన్. కానీ ఇది కేవలం మాటలకే పరిమితం కాలేదు. టర్కీ పాకిస్తాన్ బంధం చాలా ప్రమాదకరమైన సైనిక కూటమిగా మారుతుంది. ఇది మన దేశ భద్రతకు పెద్ద ముప్పు. ఎందుకంటే పాకిస్తాన్ నేవీ కోసం టర్కీ పిఎన్ మిల్గెమ్ ప్రాజెక్ట్ కింద 4 అల్ట్రా మోడర్న్ యుద్ధ నౌకలను నిర్మిస్తుంది. ఇది పాకిస్తాన్కి సముద్రంలో బలాన్ని పెంచుతుంది. ఇది నేరుగా మన నేవీకి సవాల్ లాంటిది. ఇకపోతే ఎయిర్ ఫోర్స్లో కూడా మనకి ఛాలెంజ్ విసురుతుంది. టర్కీ తయారు చేస్తున్న 5th జనరేషన్ ఫైటర్ జెట్ TFX ఖాన్ కార్యక్రమంలో పాకిస్తాన్ కూడా పార్ట్నర్ అయ్యేందుకు ప్రయత్నిస్తుంది. అంతేకాదు, టర్కీ తన భయంకరమైన బేరక్తర్ TB2 డ్రోన్లను పాకిస్తాన్కు అమ్మింది. ఈ డ్రోన్లు సిరియా, లిబియా, ఆర్మేనియా యుద్ధాల్లో ఎంత విధ్వంసం సృష్టించాయో మనకు తెలుసు. అదే కాకుండా 2 దేశాల మధ్య ఆయుధ ఒప్పందాలు కూడా జరుగుతూ ఉన్నాయి. F-16 ఫైటర్ జెట్ల విషయంలో కూడా టర్కీ పాకిస్తాన్కు మద్దతు ఇస్తుంది. అంటే ఎర్దోగాన్ కాశ్మీర్ గురించి మాట్లాడడం అనేది కేవలం ఒక పొలిటికల్ అనౌన్స్మెంట్ కాదు. అది భారతదేశానికి వ్యతిరేకంగా బలమైన సైనిక కూటమిని నిర్మించడంలో ఒక భాగం. అనుకున్నట్లే UN మీటింగ్లో కాశ్మీర్ టాపిక్ తీశాడు. అతను ఇలా మాట్లాడగానే ఇండియా ఎప్పటిలాగే సైలెంట్గా ఉంటుందనో లేదా డిఫెన్స్లో పడుతుందనో ఆయన కలలు కని ఉండొచ్చు. కానీ ఇక్కడే పెద్ద ట్విస్ట్ పడింది. సీన్ మొత్తం రివర్స్ అయింది. మన విదేశాంగ మంత్రి S జైశంకర్ ఎర్దోగాన్కి ఊహించని షాక్ ఇచ్చారు. ఆయన ఈసారి ప్రెస్ మీట్ పెట్టి దీన్ని మేము ఖండిస్తున్నాము, టర్కీ ఇలా మాట్లాడకూడదు అని చేతకాని మాటలు చెప్పలేదు. సైలెంట్గా అమెరికాలో సైప్రస్ విదేశాంగ మంత్రితో కలిసి నిలబడి ఒక బాంబు పేల్చారు. మీరు కాశ్మీర్ గురించి UN తీర్మానం మాట్లాడితే మరి సైప్రస్ వివాదాన్ని కూడా అదే UN తీర్మానం ప్రకారం పరిష్కరించాలి కదా అని ఆయన అన్నారు. అంతే. ఈ ఒక్క మాట ఎర్దోగాన్ కట్టిన వ్యూహాన్ని గాల్లో ఎగరగొట్టేసింది. ఒక్క దెబ్బతో మన దేశం టర్కీని సైలెంట్ చేసేసింది. ఈ ఒక్క మాట చాలా సింపుల్ అని మీకు అనిపించవచ్చు. కానీ మన ఇండియా కొత్తగా మారింది అనే విషయం ప్రపంచానికి తెలుస్తూ ఉంది. ఇకపై ఇండియా ఎవరితోనూ మొహమాటాలకు పోదు. దీనిలో కొన్ని ముఖ్యమైన సూత్రాలు ఉన్నాయి. అందులో మొదటిది ఇష్యూ బేస్డ్ అలయన్స్. అంటే ఒకప్పుడు ఇండియా ఏ కూటమిలోనూ చేరకుండా ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు. మనకు ఎక్కడ లాభం ఉంటే అక్కడ చేతులు కలుపుతాం. ఇండో పసిఫిక్లో చైనాను ఎదుర్కోవడానికి అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాతో కలిసి క్వాడ్లో ఉంటాం. అదే సమయంలో మిడిల్ ఆసియాతో సంబంధాల కోసం రష్యా, చైనా ఉన్న SCOలోనూ ఉంటాం. ఇక రెండవది ఇచ్చిన మా వాయనం, పుచ్చుకున్నమ్మ వాయనం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నువ్వు మాకు గౌరవం ఇస్తే మేము నీకు గౌరవం ఇస్తాం. నువ్వు మా ఇంటర్నల్ విషయాల్లో వేలు పెడితే మేము నీ హిస్టరీ మొత్తం ప్రపంచం ముందు పెడతాం.
సైప్రస్ విషయంలో మనం చేసింది కూడా ఇదే. ఇది ప్రత్యర్థి దేశాలకు ఒక స్పష్టమైన హెచ్చరిక. ఇక మూడవది, ఏ నిర్ణయం తీసుకున్నా దానిలో మన దేశ ప్రయోజనాలకు మెయిన్ ఇంపార్టెన్స్ ఉంటుంది. వేరే దేశాలకు నచ్చినా నచ్చకపోయినా మేము మా దేశం కోసమే పనిచేస్తాం. ఇకపై ఇండియా డిఫెన్సివ్గా ఉండదు, దాడి చేసే భారతదేశంగా ఉంటుంది. ఈ కొత్త సిద్ధాంతం ప్రకారమే జైశంకర్ టర్కీకి దాని వీక్ పాయింట్ మీద దెబ్బ కొట్టారు. అసలు సైప్రస్ టాపిక్ ఎందుకు టర్కీకి అంత బలహీనత, దాని వెనుక ఉన్న కథ ఏంటి, మీకు డౌట్ వచ్చే ఉంటుంది. అందుకే దీని గురించి సింపుల్గా డిస్కస్ చేసుకుందాం. సైప్రస్ అనేది మెడిటేరియన్ సీలో ఉన్న ఒక అందమైన చిన్న ఐలాండ్. అక్కడ గ్రీక్ మాట్లాడే గ్రీక్ సిప్రయిట్లు ఎక్కువ శాతం ఉంటారు. టర్కిష్ మాట్లాడే టర్కిష్ సిప్రయిట్లు తక్కువ శాతం ఉన్నప్పటికీ వీళ్ళతో పాటు కలిసి జీవించేవారు. 1960లో బ్రిటన్ నుంచి స్వాతంత్రం వచ్చింది. కానీ ఆ తర్వాత రెండు వర్గాల మధ్య గొడవలు మొదలయ్యాయి. సరిగ్గా ఇదే అదునుగా చూసిన టర్కీ 1974లో సైప్రస్ మీద దారుణంగా దాడి చేసింది. ఆపరేషన్ అటిల్లా అనే పేరుతో వేలాది మంది సైనికులను పంపి ఆ ద్వీపంలో నార్త్ భాగాన్ని, అంటే దాదాపు 36% భూభాగాన్ని ఇల్లీగల్గా ఆక్రమించుకుంది. అప్పటి నుండి ఆ ప్రాంతం టర్కీ సైన్యం కంట్రోల్లోనే ఉంది. ఆ తర్వాత ఆ ఆక్రమిత ప్రాంతాన్ని టర్కిష్ రిపబ్లిక్ ఆఫ్ నార్థన్ సైప్రస్ TRNC అనే ఒక కొత్త దేశంగా ప్రకటించుకున్నారు. కానీ విచిత్రం ఏమిటంటే ప్రపంచంలో టర్కీ తప్ప మరే దేశం కూడా దీనిని ఒక దేశంగా గుర్తించదు. ఈ ఆక్రమణను ఖండిస్తూ టర్కీ తన సైన్యాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ పదే పదే తీర్మానాలను ఆమోదించింది. కానీ ఎర్దోగాన్ కానీ ఆయనకు ముందున్న నాయకులు కానీ ఆ తీర్మానాలను అస్సలు పట్టించుకోలేదు, చెత్తబుట్టలో పడేశారు. అయితే ఈ దాడి కేవలం భూమిని ఆక్రమించడమే కాదు, అది ఒక పెద్ద మానవ విషాదం. ఎందుకంటే ఆ గొడవల్లో దాదాపు 2000 మంది గ్రీక్ టర్కిష్ సిప్రయిట్లు కనపడకుండా పోయారు. వారి కుటుంబాలు ఇప్పటికీ 50 ఏళ్ల తర్వాత కూడా తమ వాళ్ళు బ్రతికున్నారో లేదో తెలియక నరకం అనుభవిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఒరోషా ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. పెద్ద పెద్ద స్టార్ హోటల్స్, బీచ్లతో కలకలలాడేది. కానీ 1974లో టర్కీ సైన్యం దాన్ని ఆక్రమించింది. ఫెన్సింగ్ వేసి ఎవ్వరినీ లోపలికి రాకుండా చేసింది. అప్పటి నుండి ఆ నగరం ఒక దయ్యాల నగరంగా మారిపోయింది. ఇప్పుడు ఎర్దోగాన్ మళ్ళీ ఆ నగరాన్ని తెరుస్తానని చెప్పి ఇంటర్నేషనల్గా వివాదాన్ని రేపాడు. ఇంతటి దారుణమైన చరిత్ర ఉన్న టర్కీ మన కాశ్మీర్ గురించి మాట్లాడే హక్కు లేదని ఇండియా వాదించింది. ఇందులో తప్పే లేదు కదా. ఇండియా కేవలం సైప్రస్ టాపిక్ తీసి ఊరుకోలేదు, టర్కీకి వ్యతిరేకంగా ఉన్న దేశాలతో స్నేహం పెంచుకోవడం మొదలుపెట్టింది. ఇది కదా అసలైన మాస్టర్ ప్లాన్ అంటే. గ్రీక్కి టర్కీకి మధ్య పచ్చగడ్డి వేస్తేనే బగ్గుమంటుంది. దీన్ని గమనించిన ఇండియా గ్రీస్తో సంబంధాలను బలోపేతం చేసుకుంది. 40 ఏళ్లలో మొదటిసారి మన ప్రధానమంత్రి గ్రీస్లో పర్యటించారు. ఇది టర్కీకి ఒక డైరెక్ట్ వార్నింగ్. ఇకపోతే మన ఇండియా టర్కీకి ఇంకొక పెద్ద దెబ్బ కొట్టింది. ఆర్మేనియా అజర్బైజాన్ యుద్ధంలో టర్కీ, పాకిస్తాన్ కలిసి అజర్బైజాన్కు సపోర్ట్ చేశాయి. ఇప్పుడు ఇండియా ఆర్మేనియాకు అండగా నిలబడింది. మన దేశంలో తయారైన పినాకా రాకెట్ లాంచర్లు, యాంటీ డ్రోన్ సిస్టమ్స్ వంటి అత్యాధునిక ఆయుధాలను ఆర్మేనియాకు అమ్మింది. అంటే టర్కీ, పాకిస్తాన్, అజర్బైజాన్కి వ్యతిరేకంగా ఇండియా ఆర్మేనియాకు డిఫెన్స్ కవచంలాగా నిలబడింది. ఈ మొత్తం ఎపిసోడ్లో కుడితిలో పడ్డ ఎలుకలా మారింది ఎవరైనా ఉన్నారు అంటే అది పాకిస్తాన్. తన పాలిటిక్స్ కోసం కాశ్మీర్ సమస్యను వేరే దేశాలతో చెప్పించాలని పాకిస్తాన్ ఎప్పుడూ చూస్తుంది. టర్కీ లాంటి దేశాలు సపోర్ట్ చేస్తుంటే తెగ సంబరపడిపోతుంది. కానీ ఇండియా దెబ్బతో టర్కీ ఇప్పుడు డిఫెన్స్లో పడిపోయింది. ఇప్పుడు టర్కీ కాశ్మీర్ గురించి మాట్లాడితే ఇండియా వెంటనే సైప్రస్ గురించి మాట్లాడుతుంది. దీంతో పాకిస్తాన్ వ్యూహం మొత్తం బొక్కబోర్లా పడింది. సో చివరిగా చెప్పేది ఏంటంటే కాశ్మీర్ మీద టర్కీ చేసిన ప్రకటన మనల్ని బలహీనపరచాలని వేసిన ప్లాన్. కానీ అదే కామెంట్ ఇప్పుడు మనకి బలంగా మారింది. ఇంటర్నేషనల్ వేదికపై స్టోరీ మొత్తం మారిపోయింది. ఇకపై ఇండియా కేవలం స్పందించదు, గట్టిగా సమాధానం చెబుతుంది. ఎదురుదాడి ఎలా చేయాలో కొత్త ఇండియాకి బాగా తెలుసు. ఈ డిప్లొమాటిక్ యాక్షన్ పాకిస్తాన్ను కూడా ప్రభావితం చేసింది. పాకిస్తాన్ తన చెత్త రాజకీయాలను సపోర్ట్ ఇవ్వడానికి ప్రతి వేదికపై ఇతర దేశాలు కాశ్మీర్ సమస్యను లేవనెత్తాలని కోరుకుంటుంది. కానీ ఇండియాతో పెట్టుకుంటే మడతడిపోద్ది అని పాకిస్తాన్ ఎప్పటికైనా తెలుసుకుంటే చాలా మంచిది. మరి మన ఇండియా తీసుకున్న ఈ నిర్ణయం గురించి మీరేమనుకుంటున్నారు? మన దేశం ఇలాగే దూకుడుగా ఉండాలా, లేక పాత పద్ధతిలోనే శాంతి మంత్రం జపించాలా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.